హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది కుందులు మొత్తం సాపు కడిగినట్టు అనిపిస్తాయి, కానీ ఇవి సందులల్లో లైన్స్లల్లో చాలా డస్ట్ ఉంటుందండి. మనము జల్దీ జల్దీ కడుక్కొని పెట్టేస్తాము. అప్పుడప్పుడు 15 డేస్కి అట్లా ఒకసారి వాటర్లో నీళ్ళల్లో మనం వేడి నీళ్ళల్లో వేసినాం అనుకోండి, ఇక్కడ ఇవన్నీ జమ అయినాయి మొత్తము థ్రెడ్డింగ్ దగ్గర ఉంటాయి కదా, వాటి దగ్గర జమ అయిందంతా ఉట్టిగా వేడి నీళ్ళల్లో వేస్తేనే పోతుందండి. ఇదిగోండి, కడిగినాక సాపు కడిగినాక కూడా పోదు అది మామూలుగా వేడి నీళ్ళల్లో వేస్తే పోతుంది. ఆ నీళ్ళల్లో ఇంత చింతపండు, ఇంత వెనిగరు, ఇంత ప్రిల్లన్నా ఏదన్నా బాసనలదండి వేసి మళ్ళీ కొంచెము ఉప్పు వేసినాం అనుకోండి, అసలు ఎంత బాగా ఊడిపోతుంది మొత్తము. డస్ట్ అంతా పోడు కాదు, జిడ్డు కూడా ఉండదు. మనము మొత్తం కడుక్కున్నాక మళ్ళీ సర్పేసి కడుక్కున్నాక నెమ్మదిగా కూర్చొని ఇవన్నీ ఉట్టిగా ఎక్కడెక్కడ నల్లగా ఉందో అనేసి ఇట్లా తీసినాం అనుకోండి, మస్తు ఇది వెళ్తుంది. ఇదిగోండి, రోజైతే ఇట్లా ఇట్లా మొత్తం తీయలేము కదా, అప్పుడప్పుడు తీసుకున్నాం అనుకోండి ఎంత ఇది మొత్తం బ్లాక్ వెళ్ళిపోతుంది, సాఫ్ అయిపోతాయి. చూడండి, చాలా సాఫ్ అయిపోతాయండి. అంటే వేడి వాటర్లో వేస్తేనే అవుతుంది. ఇది మామూలుగా అయితే వెళ్ళదు, అంత జిడ్డుగా ఉంటుంది. ఇప్పుడైతే ఎంత వెళ్ళింది తెలుసా, మస్తు. చూడండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంచి కూర్చుని ఆరామ్గా కడిగినయే మళ్ళీ చూడండి ఇదిగోండి ఇట్లా ఉట్టిగిన పట్టుకిలా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇలాంటి ఉంటాయి ప్లేట్లు మొత్తం ఇట్లా జమ అయ్యి మనం పడపడ కడిగేస్తాము. ఇది కూడా వేడి నీళ్ళలో వేసినాక ఉట్టిగా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. చూడండి ఎంత డస్ట్ వెళ్ళింది, మస్తు డస్ట్ వెళ్ళింది. ఇక మొత్తం నేనైతే మొత్తము వీటిలల్లో మొత్తం థ్రెడ్డింగ్లల్లో మొత్తం క్లీన్ చేశాను. ఇగో ఇట్లా చమక్ అనేసి అంటున్నాయి అంతా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేసినాం అనుకోండి నీట్గా అయిపోతాయి. ఇదిగోండి, ఇది కూడా హారతి కూడా ఈ కార్నర్లో అక్కడిక్కడ ఎట్లయినా ఉంటుందండి. మామూలుగా మనం అప్పుడప్పుడు చిన్నగా క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతాయండి. ఇదిగోండి, ఎంత డస్ట్ కనిపించలేదు అసలు. ఆ థ్రెడ్డింగ్లలో మనము రెండింటికి దీపం పెట్టే దాంట్లో థ్రెడ్డింగ్లలో ఉంటుంది, లైన్స్లలో ఉంటుంది. ఇదండి మెత్త. ఇది ఇప్పుడు మొత్తం ఈ సోపల మీద చిన్న చిన్న మెత్తలు చేస్తున్నారు కదా, అలా అనేసి నేను ఒక టీషర్టు చిన్నగా అయిపోయింది పిల్లలకి. అది చూసేందుకు కొత్తగా ఉంది, మళ్ళీ చిన్నగా అయిపోయింది. అది ఒక డెకరేషన్గా మంచి చిన్న మెత్త చేయొచ్చు అన్నట్టుగా నేను ఇది చేస్తున్నానండి. ఇది మొత్తం మనము మామూలుగా ఇట్లా కట్ చేసుకోవాలి, చేతుల దగ్గరికి వెళ్ళి సమానంగా కట్ చేసుకోవాలి మొత్తం. ఇట్లా ఇది ఉంటుంది కదా, ఇట్లా ఫోల్డ్ చేస్తే సెంటర్ అక్కడ ఏముంటుంది సెంటర్ వచ్చేస్తుంది. అది అక్కడ సెంటర్ వస్తుంది. మనం చాక్ పీస్ తోటి దేనితో అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి సెంటర్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇలా మనం రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా లైను గీసుకోవాలండి. చాక్ పీస్ తోటి గీస్తున్నా నేను ఒక రౌండ్ లాగా. ఇదిగో ఇంత చిన్న మెత్త అండి, సోపల మీద పెడతారు కదా, అట్లా చాలా బాగుంటుంది. టీషర్టు చిన్నగా ఉంది కదా, అందుకోసమని చిన్నగానే ఉంది. ఇది మనం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. ఇది చిన్నగా బాగున్నది, లుక్ బాగుంటుంది అన్నట్టుగా నేను చేస్తున్నాను. ఇది ఇలా మొత్తం ఇది చేసినాక మనం మధ్యలో పెట్టుకున్నాం కదా, మళ్ళీ సైడ్కి వెళ్ళి ఇది సెంటర్ ఉంది కదా, మళ్ళీ సైడ్కి వెళ్ళి కూడా మనము ఒక లైన్ గీసుకోవాలండి. ఇట్లా ఇగో మొత్తం ఇలా మళ్ళీ దానికి రౌండ్లా స్క్వేర్ది సైడ్లది ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా మొత్తము ఇలా రౌండ్ తీసుకోవాలి, మొత్తం సేమ్లా రౌండ్ తీసుకొని స్క్వేర్కి ఉన్నది కదా సైడ్లకు కట్ చేసుకోవాలి. అది కట్ చేసేసేయాలి. అంటే రౌండ్ మెత్త కదా, రౌండ్గానే బాగుంటుంది అన్నట్టుగా డబుల్ లైన్ గీసాను కదా,
ఇది మొత్తం కరెక్ట్గా రావాలని ఏం లేదు, ఖాళీ మనం మూడేసేది ఉంటుంది, ఖాళీ ఈజీగా మొత్తం ఆ స్క్వేర్లు మొత్తం తీసేసేయాలి. ఎక్కడ ఇంకా మన కుట్టే అవసరం కూడా లేదు, కుట్టేది అవసరమే లేదండి, మెత్త మంచి తయారవుతుంది. కానీ నేను మంచిగా ఫిట్ అది ముడేస్తే ఉండిపోతుంది, కానీ నేను అక్కడ పక్కకు పోవద్దు అది అన్నట్టుగా దూది గిట్లా నేనైతే ముడేసిన, అంటే చూపించడానికి అనేసి అది కుట్టిన. నేను కుట్టేది అవసరమే లేదు, అసలు కుట్టకుండానే ఉందండి మెత్త, ఇదైతే కుట్టకుండానే వస్తుంది. సైడ్లకు అవి ఉన్నాయి కదా షర్ట్, ఇది కట్ చేసుకోవాలి. అది మధ్యలో ఉంచేసి ఆడ కుట్టుకున్నా పర్లేదు, ఇలా మామూలుగా ఒక సూట్ తీసుకొని, ఇది ఉంది కదా రౌండ్గా, ఇంత సూట్ తీసుకొని మనము ఇట్లా రౌండ్గా కుట్టుకోవచ్చండి, చిన్నగా ఇట్లా పెద్ద దూరంగా అక్కడక్కడ కుట్టేసుకోవచ్చు. అంటే మనం కట్ చేస్తే అది పోకుండా ఉంటుంది. నేను ఒక కుట్టు మొత్తం ఇట్లా కుట్టేసేసిన మొత్తము, ఇదంతా రౌండ్గా కుట్టేసుకోవాలి. వేసుకోకుండా పర్లేదు, కానీ మళ్ళీ బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కొంచెం, కానీ కుట్టు లేకుండా కొంచెం వదులుకోవాలండి. మొత్తం కుట్టేసినాక కొంచెం వదులుకోవాలి, ఎందుకంటే మనం దూది పెట్టాలి కదా అందుకోసమని కొంచెం సైడ్ వదిలిన నేనైతే. ఇవన్నీ మనం ఆ రౌండ్ మధ్యలో రౌండ్ దాకా కట్ చేయాలండి, మొత్తం పీసెస్ అన్నీ ఆడదాకా ఇంత సన్న పీసెస్ డబుల్ ఉంటుంది కదా ఆ సన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ వరకే మనం ఎంతవరకు కుట్టినామో అంతవరకే కట్ చేసుకోవాలి. ఇలా కట్ అయిపోయింది కదా, ఇలా కట్ చేసుకున్నాక మనం ఇది ఇప్పుడు పత్తి పెట్టుకోవాలండి. పత్తి పెట్టుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ అయితే 3 వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక 3 వేసుకోవాలి. ఆ 2 జాయింట్ కట్ చేసినాం కదా, ఆ రెండింటికి 3 వేసుకోవాలి. ఒక దాంట్లో కట్ చేసిన దాంట్లో ఒక దాంట్లో 2 ఉంటుంది, ఇట్లా ఇగో ఇలా ఉంటుంది. మనం అందులో పత్తి పెట్టుకోవచ్చు, పత్తి అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఎట్లయినా 3 అయినా వేసుకోవచ్చు, పత్తి అయినా పెట్టుకోవచ్చు. చూడండి, చిన్నది చేతి కింద ఇట్లా పెట్టుకోవడానికి హాయిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు అన్నీ ఒక్క లైన్లో 2 ఉంటాయి. మనం ఎందుకంటే కింద పైన ఉంది కదా టీషర్ట్ది, అది 2 కలిసి 2 ముళ్ళు వేసుకోవాలి, మామూలుగా గట్టిగాని కాదు, ఇట్లా అట్లా మంచిగా షోగా ఉంటుంది అన్నట్టుగా 2 ముళ్ళు అంతే. మొత్తం అలానే వేసుకోవాలండి. ఇప్పుడు ఎన్ని పీసులు కట్ చేసినామో అలా మొత్తం వేసుకోవాలి. ఒక్క దాంట్లో 2 ఉంటాయి, ఆ 2 కలిసి 3 వేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా మొత్తం వేస్తే చాలా బాగుంటుంది. అసలు ఎంత లుక్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇట్లా మనం సోపల మీద పక్కకు పెట్టుకుంటాం కదా, అట్లా. ఇదిగోండి, ఇదిగోండి 3 వేసినాక ఎంత బాగా అయింది చూడండి. అంటే టీషర్ట్లు ఏదైనా పెట్టుకోవచ్చు మనము. అయిగా అసలు కుట్టే పనే లేదు, అసలు ఏం కుట్టే ఉండదు, అది కూడా కుట్టని అవసరమే లేదు. కానీ ఇట్లా మనం 3 వేసిన దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెము నేనైతే మంచిగా కొంచెం కుట్టిన.